అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ సెక్టార్ 19లో భక్తులు సాధువుల కోసం ఏర్పాటు చేసిన గూడారాల్లో 2 వంట గ్యాసుల సిలిండర్లు ప్రమాదవశాత్తు పేలి మంటలు చెలరేగాయి. దీంతో గూడారాల్లోని భక్తులు భయంతో పరుగులు తీశారు. మొత్తం 30 దాకా గూడారాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటల దాటికి గూడారాల్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మహాకుంభమేళలోని సెక్టార్ 19 వద్ద గూడారంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలాయని, ఆ మంటలు ఇతర గూడారాలకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. కుంభమేళ వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయని వివరించారు. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. గీతా ప్రెస్ కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు మహాకుంభమేళ డీఐజీ వైభవ్ కృష్ణ. నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతుందని తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చామని, అయితే అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టెంట్లు, కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయని వైభవ్ కృష్ణ చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై మహాకుంభమేళ నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అధికారిక యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారమే ప్రయాగ్రాజ్లో పర్యటిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మహాకుంభమేళలో పుణ్యస్నానం చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సంగమంలో స్నానం చేసి మహాకుంభమేళను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.